ఈరోజు మన రైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయి ఉన్న మారేడుమిల్లి. సో మధ్యలో నా కజిన్ ఒకటి యాడ్ అవుతా అన్నాడు. సో వాడిని పికప్ చేసుకుని డైరెక్ట్ మారేడుమిల్లి వెళ్ళిపోవాలి. రూట్ అయితే డేంజర్ ఉంది. ఇప్పుడైతే ఇది ఒక విలేజ్ తగిలింది కాబట్టి కనీసం ఇక ఇట్లా లైట్లన్నీ వస్తున్నాయి. సో ఇంకొంచెం లోపలికి వెళ్తే మాత్రం మొత్తానికి లైట్లు ఉండవని చెప్పిండు మా కజిన్. చూడాలి ఏమైందో. టైము 1 అవుతుంది నైట్. ఒక పిట్ట పిట్ట మనిషి అయితే కనిపిస్తలేడు రోడ్డు మీద. లైట్లు కూడా లేవు, నా బండి లైట్ తప్ప ఏం లేదు. సో గైస్ మనం రాత్రి ఆ జర్నీకి, ఆ చీకట్లో చేసిన జర్నీకి బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చేసింది. సో ట్రబుల్ చేయడం అంటే ఏం కాదు, జస్ట్ ఇక చైన్ అయితే బ్రేక్ అయింది. సో ఇంకొక 100 కిలోమీటర్స్ మనం కంటిన్యూ అయితే చేయలేము. సో అందుకనే ఇప్పుడు బైక్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా. సో అన్ని బండిని అయితే ఇక్కడనే ఉంచేస్తున్నా. ఇక్కడనే ఉంచి మన వజ్రాయుధం ఒకటి తీసుకెళ్తా. యాక్చువల్ ప్లాన్ నా బైక్ మీద, బట్ ఇక అన్ఫార్చునేట్గా నా బైక్ ట్రబుల్ ఇవ్వడం వల్ల వాడి బైక్ మీద రైడ్ అయిపోతున్నాం. సో గైస్ ఈ బైక్ మీద అయితే స్టార్ట్ చేయబోతున్నా రైడ్. సో నేను వచ్చేసి ఇప్పుడు కోనాల అనే విలేజ్లో ఉన్నా. ఇది ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెం దగ్గరలో ఉంది. సో ఇక్కడి నుంచి మనం రాజమండ్రి మీదుగా డైరెక్ట్ మారేడుమల్లి రైడ్ అయిపోతున్నాం. మనం వచ్చేటప్పుడు గేట్ వేస్తారు. 5 నిమిషాలు ఉంటాయి. ఒక్కలు షుగర్ పేషెంట్ అనుకుంటా, ఎండింగ్లో లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఏం చేస్తారన్నా ఇవి మామూలుగా? ఇవి అమ్మడానికేనా? మేసుకున్నాయా? మార్గం మధ్యలో ఒక చిన్న తేనీటి బ్రేక్. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నాకు టైం లేదు కాదు, ఫస్ట్ మాకు బ్రేక్ఫాస్ట్ నాకు నచ్చిన స్పాట్ అయితే దొరకలేదు. సో అందుకే 2 తాటి బెల్లం టీలు అయితే తీసుకున్నాం. సో మెల్లిగా రా. సో అది ముచ్చట. సో ఇంక ఇవి వేసినాక డైరెక్ట్ లంచ్ చేసేస్తాం. ఇంకా మావాడు ఎప్పుడప్పుడు వీడియో కంప్లీట్ అయితే తినేద్దామా అని చూస్తున్నాడు. చలో చేర్స్. యాక్చువల్గా ఈ స్వీట్స్ అయితే నేను తిన్నాను, వాడే తింటాడు. నాకు ఇది ఒక్కటి చాలు. మామూలుగా రికార్డ్ చేసుకున్నాక ఛానల్లోకి వచ్చి ఇలా పెట్టి వీడియో తీసిన వీడియోని ఇలా అప్లోడ్ చేయవచ్చు. అది మీకు తెలుసు కదా, అప్లోడ్ చేయడం తెలుసు కదా. టీ తాగే గ్యాప్లో ఒక అన్న వాళ్ళ పిల్లలకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక రైడ్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ వెళ్ళేదారిలో స్టార్టింగ్ మనకు ఒక చిన్న వాటర్ యాక్టివిటీ అయితే కనిపించింది. సో దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. సో మనిషికి 20 రూపీస్ అంట. ఇద్దరం వచ్చాం మేము. 40. చిన్న పార్క్ ఇది. చిన్న పార్క్లా ఉండి
లోపలికి అయితే వెళ్తున్నా, చెప్పులు గిప్పులు అన్నీ ఇప్పేసి. రాంగ్ ప్లేస్లో రాంగ్ బటన్ వస్తున్నట్టున్నా. చిన్న పెద్ద అని తేడా లేదు, మొత్తం ఫ్యామిలీస్ అన్నీ వస్తున్నాయి ఇక్కడికైతే. సో ఇందాక మనం వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చి వీడియో చూపించా. సో ఇది ఓవరాల్గా. సో ఇక్కడికి రావడానికైతే మొత్తం ఫ్యామిలీస్ బాగానే ఉంది, పర్లే. అక్కడ లోతు ఉంటుంది, ఆ లోతులో మీరు స్నానం కూడా చేయొచ్చు. అండ్ ఇది ఎట్లా దాని నుంచి అలా వచ్చి ఇక కొంతమంది అటు ఇటు కొంచెం లోపలికి కూడా వెళ్తారు. కానీ జనాలు ఉన్న బేసిక్గా ఏంటంటే ఇట్లాంటి ఫ్లోటింగ్ ప్లేస్లో జనాలతో ఉండడం బెటర్. ఏ రిస్క్ అయినా జారినా పడినా వాళ్ళు లేపుతారు. ఈ స్పాట్ ఇంకా అక్కడికి ఊర్లే, అక్కడ స్టార్టింగ్ కదా, ఇక్కడనే బాగుంది వ్యూ అంతా. సో పైన పార్క్ ఇది గాయ్స్ 20 రూపీస్లా. మంచిగా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వచ్చేయండి, దూరం ఉన్న వాళ్ళు అంటే ఇటు నుంచి వెళ్ళినప్పుడు చూడండి. సో పిల్లలు ఆడుకునే పార్కు ఓవరాల్గా. ఏం చేస్తున్నావురా? అయిపోలవరం. అరే చికెన్ రా. అంటారా దిగులే, సిటీల్లోనే మాకు 100 రూపాయలకి దొరుకుతుంది. ఇంకా నువ్వు ఇక్కడ తెచ్చావంటే 120, 150 అమ్ముకోవాలి. ఇంత కొండల ప్రదేశానికి తెచ్చి అమ్ముతున్నావుగా. ఇది జాలే, ఇది ఒకటి ఇచ్చే. ఓకే, ఎంత ఇది? 40 30 చేశాను. ఓకే. సో మారేడుమిల్లి షాపింగ్ ఇది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం లేవా? అంతే, టూరిజంని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి యూత్ అంతా వీళ్ళంతా ఇంట్లో పడుకుంటారు, ఏం చేయలేరా. మారేడుమిల్లి ఎంట్రీ ఛార్జ్ అయితే ఉంది. బైక్కి 20 అండ్ కార్కి అయితే 50 రూపీస్. సో విలేజ్కి దగ్గరలో ఉన్నాం మనం. సో మారేడుమిల్లి విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో మనం మార్నింగ్ నుంచి ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు, అందుకని ఇక్కడనే లంచ్ కంప్లీట్ చేసుకొని ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఏం తినలేదు, ఇంకా ఫస్ట్ వచ్చుడుతోనే తినడానికి అయితే ఆపేసిన.
సో మీరు వినే ఉంటారు కదా, బ్యాంబూ చికెన్, బొంగుల చికెన్. సో ఆ బొంగులల్లో చికెన్ పెట్టి ఇట్లానే బొగ్గుల మీద కుక్ చేస్తారు. అండ్ వెజిటేరియన్ తినేటోళ్ళకైతే పన్నీర్ కూడా ఉన్నట్టుంది. సో లోపలికి వెళ్ళి మనం ఒకసారి టేస్ట్ చేసేద్దాం. సో ఫిజికల్ మెనూ అయితే లేదు, ఇట్లా స్కానర్ అయితే ఉంది. సో స్కాన్ చేస్తే ఇది మెనూ. నేనైతే బొంగుల చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టిన. వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ బిర్యానీ తప్ప. సో అందుకే బిర్యానీ ఆర్డర్ పెట్టిన. సో ఈ చికెన్ ఏదైతే ఉందో ఇది బ్యాంబూ స్టిక్లో కుక్ చేసి అండ్ దాన్ని బిర్యానీలకు అయితే యాడ్ చేస్తారంట. ఓకే, టేస్ట్ అయితే చూద్దాం, మంచిగానే ఉంది. సో మన లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయినా. జలతరంగని వాటర్ ఫాల్స్ ఇదైతే. సో ఇక్కడ ఉంది, పబ్లిక్ అయితే మంచిగా రష్ ఉంది. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి లేడీస్కి ఇంకా జెంట్స్కి, ఎంట్రన్స్ నుంచి ఇట్లా ఎంటర్ అవ్వగానే.
గాయస్ ఇలాంటి రిస్కీ షిట్స్ అయితే మీరు చేయకండి. నేనైతే చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ జారి పడ్డా. బాహుబలి ఫైనలీ మూతి పగిలింది మా వాడికి. రౌండ్ దొంకరైపోయింది. ఇలాంటి కొండల దగ్గర ఇట్లా గ్రిప్ లేకపోతే నా లక్క పడతారు. ఇగో ఇట్లా 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 గ్రిప్ ఉన్న దగ్గర అడిగేయాలి. స్మూత్ దగ్గర వేస్తే పీకుతారు. ఓకే జరుగు. అయినా కానీ పడేటట్టున్నా. ఎక్కువ బ్రో కొంచెం జరగరా. మా 100 మంది ఫాలోవర్లకు చూపించాలి. ఇట్లా ఒకటే రంపచోడవరం. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. సో గైస్ ముంగడికి వెళ్తే ఇంకొకటి గుడిసె వ్యూ ఉందంట. బట్ ఏంటంటే మేము వెళ్ళే టైంకి అది క్లోజ్ అయిపోద్ది. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 అయింది కదా, 5 కంటే యాక్చువల్లీ కొన్ని వేరే రీజన్స్ వల్ల అది క్లోజ్ అయిపోయిందంట. సో పోలీసు వాళ్ళు అయితే వెళ్ళనిస్తలేరు. సో మెయిన్ స్పాట్ అయితే ఇదే. ఇంకా సేమ్ ఇట్లానే ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా, ఇంకో వాటర్ ఫాల్ ఒక వ్యూ ఉంటుంది. మనం ఆల్రెడీ మన్యం వ్యూ చూసినాం. సో గుడిసె వ్యూ ఉంటుంది. ఓకే గాయస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ నా నెక్స్ట్ రైడ్కి మంచి మోటివేషన్ ఇస్తుంది. సో అప్పటిదాకా సైనింగ్ ఆఫ్.